బాబు గారు అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా ఈ చెత్తని నేను మొత్తం తీపించేస్తాను. ఇంటింటి దగ్గర నుండి చెత్త వసూలు చేపిస్తాను అన్నటువంటి చెప్తానే ఉంటారు. ఇప్పుడు ఈ క్లీన్ ఆంధ్రప్రదేశ్, క్లీన్ ఇండియా మనకేదైతే స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రతి నెలా గూడా ఒక రోజున కార్యక్రమం పెడుతున్నారు. బావుంది. పల్నాడులో మాట్లాడుకొచ్చారు. ప్రతి మండలానికి ఒక వెహికల్ పెట్టి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత సామాన్లన్నీ వాటికివ్వండి. దానికి బదులుగా మీకు డబ్బులిస్తారు అన్నటువంటిది. ఇది ఆల్రెడీ ప్రభుత్వం చేయక్కర్లేదు. ఆ పని పాత సామాన్లోళ్ళు ఇళ్ళ దగ్గరకొచ్చి ఎట్టాగో తీసుకుపోతున్నారు. ఉల్లిపాయలిస్తారు, లేపోతే బియ్యం ఇస్తారు, పప్పులిస్తారు, కందిపప్పు ఇస్తారు, లేపోతే పంచదార ఇస్తారు, లేదంటే డబ్బులిచ్చేయి ఎట్లాగూ జరుగుతున్నాయి. అది ప్రభుత్వం చేయాల్సిన పని గాదు. పాత సామాన్లు అమ్ముకునేటటువంటిది లేదా పాత సామాన్లు కొనుక్కునే విధానం గాదు. చెత్త నాకు తెలిసి నేను సిటీ కేబుల్‌లో పనిచేసే రోజుల్లో కవర్ చేశా. అప్పుడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తడిపు చెత్త, పొడి చెత్త అన్నటువంటిది. దాన్ని ఇళ్ళ దగ్గరకొచ్చి కలెక్ట్ చేసేటప్పుడు ఆ విధంగా ఇవ్వండి. డబ్బులొస్తాయి మీకు అన్నటువంటిది ఆ రోజున జెప్పారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిసారి ఆయన అధికారంలో ఉన్నప్పుడల్లా ఈ సంస్థలొస్తాయి. మేము కొంటామంటాయి. ఇంటి దగ్గరకొచ్చి ఎవడు కొండు చెత్త. ఇంటి దగ్గర నుంచి చెత్త తీసుకెళ్ళడానికి ఇదివరకటి రోజుల్లో జగన్ టైంలో పన్ను అన్నారు. చెత్త పన్ను అన్నటువంటిది. యూజర్ ఛార్జీని అన్నారు. దాన్ని కట్టినటువంటోళ్ళు 10% కానీ ప్రచారం మాత్రం 220% అయింది. ఫైనల్‌గా ఆ చెత్త ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా డబ్బు తీసుకెళ్తున్నారు. కాకపోతే ప్రభుత్వానికి కాకుండా విడిగా వెళ్తున్నాయి. డబ్బులు ఇవ్వకపోతే ఎవరు చెత్త ఏమి ఎత్తుకుపోవట్లేదు. ఇది ఒక యాస్పెక్ట్. రెండోదొచ్చేటప్పటికి ఈ చెత్త తీసుకెళ్ళడానికి డబ్బులేమి ఇవ్వట్లేదు కదా జనాలకి. నిజంగా జనాల దగ్గర చెత్త తీసుకుని ఇదిగో మీ ఇంట్లోంచి ఇంత చెత్తొచ్చిందమ్మా, ఒక రూ. 5 ఇస్తాను మీకు అంటే అప్పుడు మనం చెప్పేదానికి ఒక అర్థం ఉంటుంది. అలా గాకుండా ఈ పాత ఇనప సామాన్లు కొనుక్కెళ్ళేటటువంటిది రోజు మైకులు పెట్టుకొని అనౌన్స్ చేస్తుంటారు మా ఇళ్ళ దగ్గర. అదేదో ప్రభుత్వం చేస్తే ప్రయోజనం ఏంటి? ఆలోచించుకుంటే బెటర్.